బాలకృష్ణ చేసిన అంటే అది చాలా హైలైట్ కాదు, అది ఎంతైనా చెప్పాల్సింది. ప్రపంచవ్యాప్తంగా ఏ సినిమా అయినా రిలీజ్ కావాలి అంటే ఒక బాలకృష్ణ అదే తప్ప ఇటువంటి సినిమా మళ్ళీ మళ్ళీ రాదు. మళ్ళీ బోయపాటి గారు అటువంటి వాళ్ళు కలిస్తే తప్ప ఇటువంటి సినిమా మళ్ళీ రాదు. ఫైట్స్ ఓవర్ అనేది సిచ్యువేషన్ బట్టి ఉంటాయి అంతేనండి. ఓవర్ అని అంటే ఏముండవు. ఇప్పుడు వచ్చేటన్నీ ఓవరే. ఎవరిది ఓవర్ లేదో చెప్పండి, ఏ సినిమాలో లేదండి. కాకపోతే సిచ్యువేషన్ బట్టి చేస్తాంటారు అన్నమాట, అంతవరకు తప్ప నెగిటివ్ ఏం లేదండి. అంటే ఇప్పుడు కావాలనే నెగిటివ్ రివ్యూ చెప్తున్నారు చాలా మంది. మామూలే అండి అవన్నీ. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక హీరో కానీ హీరోయిన్ కానీ బాగా పాపులర్ అవుతా ఉంటే కనుక వాళ్ళని ఎటువంటి తొక్కాలా అని చూస్తూ ఉంటారు. ఆ తొక్కడంలో ఏమైనా చెప్తాంటారు, అది సహజం అండి, అంతవరకే తప్ప వేరేదంటే ఏముండదండి. పరమశివుణ్ణి చూసినట్టుంది. ఎందుకంటే దేవుడు లేడు అని ఒక వ్యక్తి అంటే దేవుడు ఉన్నాడు అని నిరూపించినాడు బాలకృష్ణ శివతాండవం చేస్తూ. అదండి సార్, శివుని క్యారెక్టర్ లో ప్రభాస్ ని పెట్టుంటే బాగుండేది ఆ మదర్ కోసం వచ్చేటప్పుడు అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఎలా చూస్తారు మీరు? శివుని అనే గెటప్ ఎవరైనా వేసినా ఒకటే అండి, అది క్యారెక్టర్. దేవుని కదా, ఎవరు వేసినా కూడా బాగుంటుంది. నేను వేసినా బాగుంటా. శివుడు నాకు అవకాశం రాలేదు అంతవరకే. తీరు నచ్చకపోవడం కాదు, శివుడు అంటేనే మన దైవస్థానం. ఎవరికి వేసినా కూడా ఆ గెటప్ అందరికీ బాగుండాలని మనసు కోరుకుంటా. ఆ సినిమా ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమాకి చెప్తున్నా, ఆ శివుని క్యారెక్టర్ వేసిన గెటప్ అది హైలైట్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా బోయపాట్ల 4వ సినిమా హ్యాట్రిక్ అని చెప్పొచ్చు. లెజెండ్ సినిమా అఖండ 2 ఈ సినిమాలు కూడా హిట్ అయినా అంటే మామూలు మాట కాదు. ఎందుకంటే వాళ్ళు ఎంత హ్యాపీగా పోయారంటే జర్నీ, అంత హ్యాపీగా హిట్ అయిన సినిమాలు 4 సినిమాలు. ట్విట్టర్ లో నెగటివ్ రివ్యూ ఇస్తున్న వాళ్ళని, యూట్యూబ్ లో నెగటివ్ రివ్యూ చెప్తున్న వాళ్ళ గురించి మీరు ఏమంటారు? హిందూ ధర్మం అందరూ కలిసి కొడతారు, హిందూ ధర్మం వాళ్ళు కొడతారు అట్లాంటి మాటలు. ఎందుకంటే దేవుణ్ణి అలా అనడం తప్పు. ఎందుకంటే మనకు దేవస్థలం, ఒక పుణ్యస్థలం, దేవుణ్ణి చూపించిండు మంచిదిగా. ఒక కుంభమేళ, ఒక శివుని క్యారెక్టర్, ఒక తల్లి సెంటిమెంట్ అన్ని పెట్టారు. శివుని క్యారెక్టర్ కానీ ప్రతి సీన్స్ కానీ ప్రతిదీ బాగున్నది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఎందుకంటే అలాంటి కొడుకులు ఎవరైతే దేవుణ్ణి ఎగతాలు చేసి మాట్లాడుంటారు చూసినావా, అది తప్పది, రాంగ్, అది చాలా తప్పది. నువ్వు సినిమాలు అంటే పక్కా పెట్టేసే, సినిమాలు అంటే అది కామన్. అది ఇది దేవునికి సంబంధించిన సినిమా కాబట్టి ఎవరైనా కూడా అలా అనడం చాలా తప్పది. నీకు ఇష్టమైన చూడు లేక పక్కకి వెళ్ళిపో, అంతేగాని వేరే వాళ్ళకి హర్ట్ చేయొద్దు, అది రాంగ్. అది విలన్ ఏం లేదు, డల్ గా ఉన్నాడు విలన్ అనేసి అన్నారు. అంటే క్యారెక్టర్ ఎలా ఉందో సినిమా కూడా అలానే ఉంది. అంటే విలన్ కి క్యారెక్టర్ ఎక్కడ ఎలా ఉన్నా, ఇప్పుడు అంతమందికి ఆర్టిస్ట్ చూపించాలంటే ఒక్కొక్కరికి క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి చూపించారు అందరికి. విలన్ క్యారెక్టర్ ఎంత బాగా చేసినా, చాలా బాగా చేసినాడు. ఒకటే చెప్తున్నా, ఎవరు చెప్పినా, ఎవరు ఏం చేసినా కూడా ఈ సినిమా ఎక్కడ ఆగదు. ఒక సెన్సేషన్ సినిమా, ఇది ఒక బ్లాక్ బస్టర్. ఒకటే చెప్తున్నా, ఈ సినిమాకి బోయపాటి అవార్డు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జై బాలయ్య, జై బాలయ్య. అన్నా ఇది తమిళ్ తమన్నా ఇచ్చి పడేసిండు మ్యూజిక్. ఆల్రెడీ లెజెండ్, అఖండ ఇవన్నీ బ్లాక్ బస్టర్. ఈ సినిమా నుంచి తమన్నా మొత్తం షేక్ చేసిండు. ఒకటే చెప్తున్నా, బోయపాటి గారికి సన్మానం చేయాలి, అవార్డు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకు అంటే ఒక సినిమా ప్రకారంగా ఒక దేవుని సినిమా తీసిండు, మంచి గొప్పగా తీసిండు. ఆయనకు ఒక సన్మానం చేయాలి, ఒక అవార్డు ఇవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జై బాలయ్య. చాలా బాగుందండి. అఖండ 2 సినిమా చూసిన జన్మ ధన్యమైంది. ఇలాంటి సినిమా నేను చూస్తా అనుకోలేదు. బోయపాటి శ్రీని గారు, మీకు 100 నమస్కారాలు సార్. అండ్ తమన్ గారు, మీ మ్యూజిక్ అయితే అసలు ఎన్ని దండాలు పెట్టి తక్కువనే మీకు. అసలు నాకు ఇష్టమైన స్వీట్ కలకండ, ఇప్పుడే చూశాను అఖండ. అసలు ఇందులో ఉన్న డైలాగ్స్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ చాలా బాగున్నాయి. ఇందులో ఒక శివుడు వచ్చే విధానము, ఒక శివుడు ఒక భక్తుడు తల్లి కోసం తను వెళ్ళి తలకొని పెడతారన్న ఆ సీన్ మాత్రం ఒక మిరాకిల్. అసలు ఆ డైలాగ్స్ మాత్రం ఎవరు మిస్ కాకూడదు. ఒక డైలాగ్ అన్న మీకోసం, ప్రపంచంలో విదేశం వెళ్ళినా మీకు కనిపించేది ఒక మతం, విదేశంలో కనిపించేది ధర్మం, సనాతన హైందవ ధర్మం. కాషాయం ధరించిన ఆ దేశం చూడు, త్రిశూలం పట్టిన ఆ దైవం చూడు. ప్రతి ఒక్క డైలాగ్ చాలా బాగున్నాయి. ఇందులో ఒక విలన్ నరకప్పుడు ఒక డైలాగ్ ఉంటుందన్న, పొడిచి ఆడబెట్టి చూస్తాడు, నరకయాతన ప్రాప్తిరస్తు అంటాడు. ఆ సీన్ మాత్రం, ఆ ఫైట్ మాత్రం చాలా బాగా నవ్వుకున్నాము. ఇందులో చెప్తున్నా, ఈ సినిమా మాత్రం ప్రపంచ రికార్డులు కొడుతుంది. అలాంటి ఫస్ట్ హాఫ్ మాత్రం అయితే అలాంటి పెట్టిన అమౌంట్ మాత్రం అలాంటి వచ్చేసి ఉంటుంది. బాలయ్య గారు
మీ యాక్టింగ్ మీ ఎనర్జీకి అయితే హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా బాగుంది మూవీ. ఇలాంటి సినిమా మాత్రం ఏ హిందువు ఎవరు మిస్ కావద్దన్న.